హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎయిమ్స్ సిఆర్ఈ ఎగ్జామ్ డేట్ అనేది రావడం జరిగింది. సో దాని యొక్క డీటెయిల్స్ గురించి మనం చూద్దాం ఒకసారి. సో డైరెక్ట్ గా మీరు ఎయిమ్స్ సిఆర్ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్స్ అని ఉంటుంది. సో రిక్రూట్మెంట్స్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లో మనకి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఆప్షన్ ఉంటుంది. సో దానిలో మీరు గమనిస్తే కనుక కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ notice number 278 by 2025. So click on that view details. So again there is a again there is a different option. So you have to click on the notification. So after notification you will get information notice number 304 by 2025 information regarding conduct of CBT examination of CRE 2020. సో అప్పుడు మీకు ఒక క్లియర్ పీడిఎఫ్ అనేది వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రావడం జరిగింది. సో దీనిలో మేజర్ గా మనం చూసేది ఏంటంటే కనుక సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారని మేజర్ గా మనం చూసాం. సో హియర్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మేజర్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కనుక సో ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కి అప్లై చేసిన వాళ్ళు మీరు గమనిస్తే కనుక మీరు ఎస్పెషల్లీ గ్రూప్ 12 సంబంధించి సో మీ గ్రూప్ యొక్క కోడ్ మీ యొక్క నోటిఫికేషన్ మీరు చూస్తే కనుక మీ గ్రూప్ యొక్క కోడ్ అనేది 12 అనేది ఉంటుంది. సో ఆ 12 కి సంబంధించి ఫార్మసిస్ట్ క్యాడర్ కి అప్లై చేసిన వాళ్ళంతా కూడా మీరు ఎగ్జామ్ అనేది సో 25/8/2025 మార్నింగ్ 9 AM నుంచి 12 noon అనేది మీ యొక్క ఎగ్జామ్ డ్యూరేషన్ అనమాట. సో ఇక్కడైతే 3 hours మెన్షన్ చేశారు. మీరు ఎగ్జామ్ రాసేది 1.5 hour. అంటే మీరు సెంటర్ కి వెళ్ళటము మళ్ళీ ఎగ్జిట్ అవటము ఆల్ దిస్ ప్రాసెస్ విల్ టేక్ 3 hours అందుకని మెన్షన్ చేశారు. సో గ్రూప్ కోడ్ 12 ఫార్మసిస్ట్ కి సంబంధించి సో ఫార్మసిస్ట్ కి ఎవరైతే అప్లై చేశారో ఎయిమ్స్ సిఆర్ఈ కి సంబంధించి ఫార్మసిస్ట్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళు మీరు ఎగ్జామ్ అనేది 25/8/2025 మీరు ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. సో ఇంకా మిగతా ఎవరైతే అదర్ గ్రూప్ కోర్స్ సంబంధించి కూడా మీరు అప్లై చేశారో సో దానికి సంబంధించి కూడా మీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అంటే మీరు మార్నింగ్ చేసిన ఈవినింగ్ చేసిన మీ షిఫ్ట్ ఏంటి అనేది కూడా మొత్తం చూసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం డీటెయిల్స్ మనం గమనిస్తే కనుక ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్ గా మన ఛానల్ మీకు అయితే అప్డేట్ ఉంటుంది. సో రిమెంబర్ సో ఫార్మసిస్ట్ కి ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్ కి అప్లై చేసిన వాళ్ళు సో మండే 25 మీరు ఎగ్జామ్ అనేది రాయబోతూ ఉన్నారు. సో మీకు డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్కమింగ్ మనకి జీడీసీ తరఫున జీప్యాడ్ డిస్టెన్స్ సెంటర్ తరఫున మీకు న్యూ బ్యాచ్ ఫర్ ఆర్ఆర్బి కూడా ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కూడా కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ జీడీసీ గురించి మీకు తెలుసు, దానికి క్వాలిటీ కానీ దాని కంటెంట్ కానీ. సో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. నియర్లీ 100+ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చింది, దానికి ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇది న్యూ నోటిఫికేషన్ మీకు తెలుసు అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన న్యూ బ్యాచ్ కోచింగ్ కూడా మనకైతే స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే కనుక సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎగ్జామ్ అప్లికేషన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. అప్లికేషన్ టైం కూడా విత్ ఇన్ సూన్ క్లోజ్ అవబోతుంది. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత కూడా ఇంకా 3 to 4 months టైం అయితే ఉంది. సో సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించి కోచింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. దాని డీటెయిల్స్ కూడా తొందరలో మీకు తెలియజేయబడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టు ఫార్మా సెంటర్ యూట్యూబ్ ఛానల్.